నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతానికి మనం వచ్చేసరికి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. నిన్న పెద్ద ఎత్తున భక్తులు అయితే పోటెత్తారు ఇక్కడ.
నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం వచ్చేసరికి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్నాము. నిన్న పెద్ద ఎత్తున భక్తులు అయితే పోటెత్తారు ఇక్కడ. సో అదేవిధంగా ఈరోజు భవిష్యవాణి కార్యక్రమం ద్వారా రంగం అంటారు తెలంగాణ భాషలో. సో భవిష్యవాణి అయితే లోపల ఎవరైతే ఉన్నారో జోగిని వాళ్ళైతే కరెక్ట్గా చెప్పారు. వర్షాలు సమృద్ధిగా పడతాయి, రసాయనాలు వాడటం వల్లే వ్యాధులు అనేది ఎక్కువ వస్తున్నాయని చెప్తున్నారు. సో ఎనీవే ఇక్కడైతే భక్తులు అయితే చాలా పెద్ద ఎత్తున పోటెత్తడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తేనండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ అంటే దర్శనానికి మీరు వస్తూ ఉన్నారు? నిజ శ్రీమాత్రే నమః. యాక్చువల్గా మేము ఉజ్జయిని మహంకాళి పారాయణ సభ్యులము. 16 years నుండి పారాయణం చేస్తాము. కాకపోతే నేను పుట్టి పెరిగింది మొత్తము ఈ సికింద్రాబాద్ లస్కర్ బోనాల మధ్యలోనే. బై బర్త్ నుండి నేను ఇక్కడ ఈ గుడికి రావడం 3-4 years నుండి మా డాడీ వాళ్ళు ఎంబడి వస్తాను. అమ్మవారి గుడి అప్పుడు చాలా చిన్నగా ఉండేను. అమ్మవారు ఇంత వటుడు ఇంతే అన్నట్టుగా అమ్మవారే ఇంత పెద్దగా డెవలప్ చేయించుకొని అక్కడ వీరభద్రస్వామి టెంపుల్, అద్దాల మండపము ప్లస్ అవన్నీ మొత్తం తనంతలు తనే కట్టించుకుంది, చేయించుకుంది, ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా ఏంటంటే భక్తులు బాగా శ్రద్ధతోటి వస్తారు. మంగళవారం శుక్రవారం రాహుకాల దీపాలు పెడతారు. లేడీస్కి ప్రత్యేకత ఇది. వాళ్ళు కోరింది కొంగు బంగారం అవుతుంది కనుకనే అమ్మవారిని తలిచి ప్రతిసారి మంగళవారం శుక్రవారం రాహుకాల దీపాలు కంపల్సరీగా పెడతారు. నవరాత్రుల ఉత్సవాలు కూడా చాలా బాగా జరుగుతాయి. కొంతమంది కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ ఆ బోనాలు లోపల తీసుకుని రానివ్వట్లేదంట, దానికి ఏం చెప్తారు? లేదు అట్లాంటివి ఏం లేదండి. బోనాలు ప్రత్యేకంగా మాతంగేశ్వరి టెంపుల్ దగ్గరనే దించాలి. అది తరతరాల నుండి వచ్చిన పద్ధతి. అది ఒక బంగారు బోనం మట్టుకే గర్భగుడికి వెళ్తుంది. ఏ మినిస్టర్ వైఫ్ ఉన్నా గర్భగుడి వరకు అదొక బంగారు బోనం వెళ్తుంది. ఆ నైవేద్యం అమ్మవారికి ఎక్కిస్తారు. కనుక ప్రతి బోనం కంపల్సరీగా మాణిక్యాంబ దగ్గర ముందర ఉంది కదా టెంపుల్, ఆ టెంపుల్ దగ్గర దిగువది తించుకొని మరి ఆ నైవేద్యం ఎక్కిస్తారు. అది నెక్స్ట్ డే అమ్మవారికి ఆహుతిలాగా పోస్తారనమాట. అది పోసి దాని పక్కన రంగం పెడతారు. ఇంకొకటి మేడం, ప్రతి ఒక్క టెంపుల్ కి ఒక విశిష్టత ఉంటుంది. సో సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ కి ఒక విశిష్టత చెప్పండి మీరు. ఏమన్నా విశిష్టత అంటే ఇది ఒకప్పుడు కలరా వచ్చినప్పుడు భక్తులందరూ తబ్బిబ్బైపోయి, భక్తులనే కాదు ప్రజలందరూ తబ్బిబ్బైపోయి కలరా వ్యాధితోటి చాలా మంది మరణించినారు. ఆ టైంలో సూరీటి అప్పన్న అని చెప్పి ముదిరాజు వాళ్లకు అమ్మవారు అక్కడ ఉజ్జయినిలో అతని చేతికి వచ్చి నన్ను ఇక్కడ నుండి లస్కర్ వరకు తీసుకెళ్ళమని తన భాషలో చెప్పిందంట. ఆ రకంగా తను ఇక్కడ నడుచుకుంటూ తలపైన పెట్టుకొని తీసుకొని వస్తే ఆ ప్లేస్ ఎక్కడైతే అమ్మవారు ఉందో అక్కడికి రాగానే అక్కడ నుండి జరగడం లేదంట. అమ్మవారు అంటే కాలు ముందుకు వేయడం రావట్లేదంట. దాన్ని బట్టి ఆయన ఆలోచించింది ఏంటంటే ఇక్కడనే ప్రతిష్ఠించాలి, అమ్మవారు ఇక్కడనే ఉంటా అంటుంది అనుకొని బ్రాహ్మణులందరినీ కనుక్కొని మంచి ప్రాణ సంకల్ప అవన్నీ చేస్తారు కదా అమ్మవారికి, అవన్నీ కంప్లీట్ చేసి కూర్చోబెట్టడం జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ చేసి విగ్రహాన్ని కూర్చోబెట్టడం. అదే కంటిన్యూషన్ ఇప్పటి వరకు 250 సంవత్సరాల నుండి నడుస్తూనే ఉంది. అమ్మవారి చరిత్ర మటుకు ఎప్పుడు తగ్గలేదు. ఎన్ని రకాల భక్తులు వచ్చిన భక్తులని మీరు అందరిని అడగండి, వాళ్ళందరికీ కూడా కొంగు బంగారమై నిలిచే తల్లి అమ్మవారు. అనుకున్న వాళ్ళకు ఆపద్ బాంధవుడు అని మనం ఎట్లా అంటామో బాంధవురాలు ఈమె. ఎందుకంటే తల్లిలకు తల్లి కన్న తల్లి అంటారు కదా, అట్లా మనకి ఏ బాధ ఉన్నా అమ్మవారికి చెప్పి ఆ రాహుకాల దీపాలు పెడితే కంపల్సరీనండి. ఇప్పుడు ఇక్కడ గుడికి ఈ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా ఇప్పుడు వీళ్ళంతా మా సభ్యులే, పారాయణ సభ్యులు. మేము పారాయణం చేయడం మూలాన కూడా మాకు ఒక సంతోషము. అదేంటంటే సర్వే జన సుఖినో భవంతు కోసం చేస్తాం. మేము లలిత పారాయణం చదువుతాం, లలిత పారాయణ, లక్ష్మీ అష్టోత్తరాలు అవన్నీ చదువుతాం. ఇవన్నీ మూలాన సర్వే జన సుఖినో భవంతు అంటే మొత్తం ఏరియానే కాదు ప్రపంచమంతా బాగుండాలనే చేస్తాం కదా, అవునా కదా? ఇప్పుడు జనరల్గా మేము చదువుకున్నట్టు మా ఇంట్లోనే కూర్చొని చదువుతాం. మా 4 గోడల మధ్యన మాకు బెనిఫిట్ కావాలంటే 4 గోడల మధ్యనే కూర్చొని చదువుతాం. ఇక్కడ వచ్చి చదవడానికి అమ్మవారికి ఇష్టమైన లలిత పారాయణం ఇక్కడికి వచ్చి చేయడం మూలాన సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఇప్పుడు కొంతమంది పారాయణం అని చెప్పి కొన్ని గుడికి ఇట్లా రావడం స్టార్ట్ అయ్యిందండి. ఆ పేరు పెట్టుకొని వేరే పనులు అట్లా చేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. అమ్మవారు మెచ్చే విధంగా చేయాలి. ప్రతి మనిషికి కష్టము సుఖం అనేది లైఫ్లో ఉంటుంది. కానీ కష్టం అనేది మనకు అమ్మవారు చెప్పుకోవాలి. అమ్మ నాకు దానికి దారి చూపి అనాలి. కానీ అమ్మ పేరు పెట్టుకొని అయితే మనం ఇది చేయొద్దు కదా. కొన్ని సంఘటనలు అట్లా కూడా జరుగుతున్నాయి. కానీ అమ్మవారే చూసుకుంటారు. అమ్మవారు కంటికి రెప్పలాగా కాపాడే తల్లి. నీకు ఏదైనా కష్టం వస్తే నువ్వు చెప్పినావు అనుకో, దాన్ని తీర్చడానికి ఆమె ఏదో దారి చూపిస్తుంది. ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్, అవునా కదా? ఆ రకంగా మేము కూడా అమ్మవారిని నమ్ముకొని వస్తాం. బై బర్త్ నుండే మేము అమ్మవారికి భక్తులము. మీరందరూ కూడా పారాయణ. ఓకే, మీరు ఎప్పటి నుంచి ఇలా పార్టిసిపేట్ చేస్తున్నారు? లాస్ట్ 10 years నుండి చేస్తున్నామండి మేము. చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారి కృపతోటి ఇక్కడి వరకు మేము ఉన్నామంటే అమ్మవారి దయతోటే. అమ్మవారు ఏది అడిగినా కొంగు బంగారం చేస్తుంది. చాలా దయగల తల్లి.
చల్లని కళ్ళ తల్లి, అందరి మీద తన చూపు ఉంటుంది. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఏంటంటే మా పిల్లల ఫ్యూచరు మనం చదివిస్తాము చేస్తాము అదంతా ఇట్స్ ఓకే, ఇట్స్ అ పర్సనల్ లైఫ్. కానీ మనం పిల్లలు అక్కడికి పోయిన తర్వాత రాయడము చేయడము దాన్ని ఒక్కొక్క స్టెప్ ఎక్కడం అనేది అమ్మవారి కృపని అనుకుంటాం మేమైతే. ఇప్పుడు మా పిల్లలు చదవడం, మా లైఫ్ చదవడం, మా లైఫ్ టర్నింగ్ అవ్వడం ఆమె దయతోటి మేము ఇక్కడ ఉన్నాము అని మేమైతే చాలా నమ్మకం మాకైతే. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సో చూసాం కదా ఇక్కడనైతే ఆ అమ్మవారికి ఆ పారాయణ ఎవరైతే పూజ సభ్యులు అయితే ఉన్నారో వాళ్ళతో అయితే మనం మాట్లాడడం జరిగింది. సో అదేవిధంగా భక్తులు కూడా చాలా మంది ఇప్పటికైతే పోటెత్తడం జరిగింది. ఇప్పుడు సమయం వచ్చేసి 2 కావస్తుంది, అయినా సరే భక్తులు రద్దీ అయితే తగ్గడం లేదు. సో అదేవిధంగా కొంతమంది భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఒకళ్ళు లేక ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి ఈ ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో. కొంతమందికి అయితే వాటర్ రావట్లేదని, కొంతమందికి అయితే బోనాలు లోపలికి ఎంట్రీ లేదని కొన్ని వార్తలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. సో ఈ దీనిలో నిజమైన అబద్ధం ఎంత అనేది ఇక్కడ భక్తులు అడిగి తెలుసుకుందాం రండి. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్కి? మేము ఇక్కడనే పుట్టాము, ఇక్కడనే పెరిగాము. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? నా పెళ్ళైనప్పటి నుంచి వస్తున్నాను. 30 years అయింది. 33 years అయింది. 33 years అయింది. ఎలా ఉంది, సదుపాయాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడే వచ్చాను, బాగానే ఉన్నాయి. అంటే బోనాలు లోపలికి ఎంట్రీ లేదంటున్నారు. నాకు ఐడియా లేదు. సదుపాయాలు అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ. బాగానే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. మా నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి దర్శనానికి వస్తున్నారు మీరు? నిన్న చిన్నతనం నుంచి వస్తుంది బాబు. ఇక్కడ లోకలేనా లేకపోతే బయట నుంచి వస్తున్నారా? ఇక్కడే మిషిరాబాద్లో ఉంటాను ఇక్కడ నుంచి. అంటే ప్రతి ఒక్క దేవుడికి ఒక విశిష్టత ఉంటుంది. ఇక్కడ ఈ మహంకాళి అమ్మవారికి ఏం విశిష్టత ఉంది? చాలా పవర్ఫుల్ దేవత బాబు. ఈ దేవత ఏదనుకున్నా జరుగుతుంది, మనము అన్ని మంచి చేస్తుంది. ఈమె నమ్ముకుంటే చాలా బలం, శక్తి కూడా వస్తుంది మనకు. నేను చిన్నతనం నుంచి చూస్తుంది ఇప్పటి వరకు. నేను 35 సంవత్సరాలు అవుతుంది కాబట్టి. సో ఇంకొకటి, ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి మీకు ఇక్కడ? మంచిగా ఉంటాయి. ఇప్పుడు వేరే గుళ్ళ కంటే మాత్రం ఇక్కడ అయితే చాలా బాగుంటాయి. ఇంకా శ్రావణ మాసం అయితే చాలా ప్రత్యేకత బాగుంటుంది, అన్నీ చాలా మంచిగా ఉంటుంది. అంటే బోనాలు లోపలికి ఎలా లేదన్నారు, నిజమేనది? బాగుంది. మేము వస్తాము, ఆ రోజు నిన్న రాలేమని అందుకే ఈరోజు వచ్చింది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. సో చూసాం కదా భక్తులకి అయితే ఎటువంటి హాని అయితే లేదు, సదుపాయాలన్నీ చాలా సమృద్ధిగా ఉన్నాయని చెప్తున్నారు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి టెంపుల్ పరిస్థితి ఇది. సో కెమెరామెన్ అజయ్తో గోపి, రెడ్ టీవీ, హైదరాబాద్.